చెప్పండి, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇప్పటికీ 13.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఉద్యమకాలు కావచ్చు, విద్యార్థి నాయకులు మరొకసారి రోడ్లపైకి ఎక్కుతా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ఇది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని పిల్లలకు జల్లలకు సంబంధం లేకుండా, ఆడ మగ తేడా లేకుండా, ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా పిడికిలి బిగించి రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ అని నినదించిన సందర్భం అది. ఆ రోజు మేము అందరం కూడా మైనర్లం అయినప్పటికీ భయపడకుండా రోడ్లపైనకి వచ్చి జేఏసీ ఇచ్చే ప్రతి పిలుపును ఇంప్లిమెంట్ చేయడంలో పాత్ర వహించాం విద్యార్థులుగా. కానీ ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం ముఖ్యంగా అవి సాధించుకోవాలి అనే తపనతోని ప్రతి ఒక్కరు రోడ్లపైకి వచ్చి తెలంగాణని నినదిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇన్నేళ్ళు గడిచిపోతున్నా కానీ ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు విద్య సరిగ్గా అందట్లేదని రోడ్లపైనకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల నుంచి పేద విద్యార్థులంతా కూడా పట్టాలు చేతిలో పట్టుకొని, ఒక్కొక్కడు పిహెచ్డీలు చదివి పీజీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా పట్టాలు చేతిలో పట్టుకొని ఈరోజు రోడ్లపైన హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల పుస్తెమెట్టలు అమ్మి ఈరోజు రూమ్లు రెంట్కి తీసుకొని 3 పూటలు తినాల్సిన వాళ్ళు 1 పూట తిని ఉద్యోగం కోసం చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించాలి. లక్షలాది మంది ఆ రోజు తెలంగాణ కోసం నినదించింది దేనికోసం? వేలాది మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించింది ఎందుకోసం? ఈరోజు యువత రోడ్లపైన 1 పూట భోజనం చేస్తూ ఉద్యోగాల కోసం 13 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం తలపిస్తున్నారంటే ఈ పరిస్థితి ఏందన్నది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా ఏండ్లు కొట్లాడిన తర్వాత, ప్రాణాలు అర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆ విషయంలో ఆలస్యం చేయొద్దని మేము చెప్తున్నాం. మళ్ళీ విద్యార్థులు రోడ్లపైనకి వచ్చి పోరాటాన్ని మళ్ళీ తలపించక ముందే మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లానే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఇవన్నీ కూడా మీరు చేయాలని మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. 100 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు కూడా రిక్రూట్మెంట్ లేక, చెప్పేటటువంటి టీచర్లు లేక, నాణ్యమైనటువంటి విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్లో తమ సత్తా చాటి ఈరోజు హైదరాబాద్ గడ్డపైన అడుగుపెట్టినటువంటి విద్యార్థులు టీచర్స్ లేక నాణ్యమైనటువంటి విద్య అందుకోలేనటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. మీరు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ని తక్షణమే భర్తీ చేయాలని మేము చెప్తున్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించిందో మరోసారి ఉస్మానియా విద్యార్థులు ఆ బాట పడతారని, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తితో మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తలెత్తుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.